తెలంగాణ క్రికెట్ పేరుతో నకిలీ అసోసియేషన్ ఏర్పాటు చేసి మోసం చేస్తున్నారని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి శేషనారాయణ ఆరోపించారు. క్రికెట్లోకి రాజకీయాలు తీసుకురావద్దని సూచించారు. అసోసియేషన్ తప్ప వేరే అసోసియేషన్ తెలంగాణ ఉండడానికి వీలు లేదు. ఏదన్నా కావాలంటే కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి వాళ్ళు పాస్ చేసిన ఆర్డర్ అమెండ్ చేసుకుంటేనే బీసీసీఐకి కానీ హెచ్సిఐకి కానీ పవర్ వస్తుంది ఎంటర్టైన్ చేయడానికి. ఊకే ఇట్లా వాగి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి అది చేస్తే రాదు. 3-4 అసోసియేషన్స్ ఇట్లా పుట్టుకొస్తూ ఉంటాయి. 2013 నుంచి క్రికెట్ ఈజ్ అ పాపులర్ గేమ్ కదా. సో ఎవరైతే దీన్ని కావాలని హామ్ చేయాలని చూస్తున్నారు అంటే అవాస్తవాలు అన్ట్రూత్స్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, పబ్లిక్లో భయం సృష్టిస్తున్నారు. మాకు అసోసియేషన్కి అఫిలియేషన్ వచ్చేస్తుంది అనే వరకు కొందరు అటువైపు చూస్తారు. అరే ఇంట్లో 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేస్తే మెంబర్షిప్ వస్తుంది అని ఆ విధంగా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని మేము విన్నాం. మనం ఎక్కడి వరకు వాళ్ళు ఫండ్ చేస్తూ ఉన్నారో ఏ పొలిటికల్ పార్టీ లీడర్స్ అయితే నేను చూసినంత మటుకు చాలామంది నాయకులు ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళే ఆయన బ్యానర్లో ఉంటారు. కానీ ఇప్పుడున్న ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళంతా ఉన్నారు, ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన పార్టీ పొలిటికల్ పార్టీ మెంబర్ కూడా కాబట్టి ఆయనకు సపోర్ట్ చేస్తారు. క్రికెట్లో పాలిటిక్స్ తీసుకురావద్దు, పొలిటీషియన్స్ని కూడా ఎంత వీలైతే అంతవరకు మనము తీసుకురావద్దు. తీసుకొస్తే పాడవుతుంది, ఆట పాడవుతుంది. వాళ్ళు ఏదో చెప్తారు, వీళ్ళు ఏదో చేయబోతారు.